నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి సుభాష్. రోగులకు అందుతున్న సేవలపై ఆరా. 65 లక్షల మందికి పింఛన్లు పెంచామన్న మంత్రి ఆనం. 3,000 రూపాయల పింఛన్లను 4,000 చేశారంటూ స్పష్టం. ప్రభుత్వ భూములను ప్రజల కోసమే వాడాలి. పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం సరికాదన్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ₹1,65,69,000 రూపాయల విలువైన అక్రమ మద్యం ధ్వంసం. పర్యవేక్షించిన కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్ద ఆసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించాలని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ ను ఆదేశించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, రోగులకు ఇచ్చే ఆహారంపై నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు 5,000, పట్టణానికి చెందిన కొంటే నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 తన సొంత నగదును మంత్రి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది. కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలని నా మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. 65 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 3,000 రూపాయల పింఛన్లను 4,000 చేశారని, గత 2 నెలలు బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయలను చెల్లిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల చేతే పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని, గతంలో 2,700 కోట్ల రూపాయలను పింఛన్లకు కేటాయిస్తే తాము 4,400 కోట్ల రూపాయలను పింఛన్ల నిమిత్తం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఈ పింఛన్లు అందజేయనున్నట్లు తెలియజేశారు. చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1,000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1,000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3,000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4,000 కలిపి జూలై 1వ తారీఖుకి 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని ఇవాళ నిర్ణయాలు
వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3,000 ఉన్నది 4,000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి, లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3,000 నుంచి 4,000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5,000. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3,000 ఉన్నాయి, దాన్ని 6,000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్. రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6,000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా, లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది. అందులో 2 రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన, వీల్ చైర్కే పరిమితమైన, అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా 5,000 రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునేవాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయహస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాల మేరకే వాడాలని, పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం ఏమాత్రం సరికాదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం తగదని అన్నారు. ప్రభుత్వ భూములను దుర్వినియోగం చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకుని సొమ్ము చేసుకోవడం గత పాలకులకే చెల్లిందని అన్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారి నుంచే సొమ్మును రికవరీ చేయాలని అన్నారు. ఇలా కట్టడాలను అడ్డుకోవడం ద్వారా ప్రజలకు సేవ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది. ఈ ప్రభుత్వ భూముల మీద ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలి. ఒక హాస్పిటల్కో కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్కో కానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్కో కానీ వాడాలి. కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకొని, అన్యాకాంతం చేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది. ఇది చూస్తే, ఈ బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూములు, కిచెన్లు అన్నీ కట్టుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబము వచ్చి ఉండడానికి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని, మళ్ళీ ఆయన మాట్లాడతాడు
పెత్తందారుడికి పేద ప్రజలకు మధ్యన జరుగుతున్న ఇది కరెక్ట్గా ఆయన చెప్పిన మాటలో జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ని ఏమి చేశాడు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. డెఫినెట్గా కార్పొరేషన్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ప్రభుత్వం కూడా అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాక్రాంతమైన ప్రతి ఒక్క దాని మీద ఒక సొల్యూషన్ వెతికి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వం వెళ్తుందని తెలియజేస్తున్నాం. పేద ప్రజల కోసం ఒక సెంటు భూమి అక్రమ నిర్మాణం ఎక్కడన్నా రేకుల షెడ్ వేసుకుంటే ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు పోయి ఆ రేకుల షెడ్ను కొట్టేస్తారు. అంటే పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉండాలా, బతకూడదు. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? దీన్ని అనుమతించిన అధికారులను ఇన్ని రోజులు చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి. పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మాజీ ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, దాంట్లో లేఅవుట్ వేయడం, పేదవాడికి అమ్మేయడం. ఈరోజు చెప్తున్నా, కడప నగర ప్రజలకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉండా, ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ లేఅవుట్లలో మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి. ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేఅవుట్లలో ఎవరు కూడా కొనొద్దండి. ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మినవాడి ఇంటిని ముట్టడి చేయండి, ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి. ఎక్కడా కూడా కడపలో అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించదు. చట్టపరంగా అందరూ నిర్మాణాలు చేసుకోండి. అదేవిధంగా బిల్డర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా, చట్టపరంగా నిర్మాణాలు చేయండి. మీరు ఎంత రేట్లు కావాలంటే అంత రేట్లు అమ్ముకోండి, వ్యాపారాలు మీరు చేసుకోండి. కానీ అక్రమ నిర్మాణాలు చేసి అమాయకులకు అమ్మి వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ అక్రమ నిర్మాణాలపైన అక్రమ లేఅవుట్లపైన పూర్తి స్థాయి విచారణ జిల్లా కలెక్టర్ను ఒక స్పెషల్ ఆర్డీఓ అనేసి కడపంతా కూడా తనిఖీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సాధారణ ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని గురువారం కాకినాడ జిల్లా సూర్యారావుపేట గ్రామ శివార్లో ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో ఈ మద్యాన్ని ధ్వంసం చేశారు. సుమారు ₹1,65,69,000 విలువైన అక్రమ మద్యం నాటు సారాను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సెబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సెబ్ సూపరింటెండెంట్ ఏ శ్రీరంగం దొర, కాకినాడ జిల్లాకు చెందిన సెబ్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్డీపీఎల్ సంబంధించిన 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదే విధంగా ఎన్డీపీఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కర్. అదే విధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్ని కలిపి 1,65,69,000 వరదు ఈ ఐడి లిక్కర్ ఎన్డీపీఎల్ డిపిఎల్ ఈ రోజు మనం చేస్తున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపిఓ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కర్ ఎన్డీపీఎల్ డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్ లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికి ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్ గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్ గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రేక్ తీసుకుందాం.